హైదరాబాద్ జనాభా 5 రెట్లు పెరిగినా తాగునీటికి లోటు రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఈ సంవత్సరం చివరికల్లా భాగ్యనగరానికి రోజు తాగునీటి సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ దిశగా తలపెట్టిన మిషన్ భగీరథ తొలి ఫలాన్ని హైదరాబాద్కి అందిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లాలో 4 రిజర్వాయర్ల ప్రారంభోత్సవంలో ప్రకటించారు. ఏ శివారు మున్సిపాలిటీలు అయితే జీహెచ్ఎంసీలో విలీనమైనాయో వారికి మెరుగైన మంచినీటి సరఫరా అందించాలన్న ఉద్దేశంతో కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చే జూన్ వరకు ఉంది. కానీ 11 నెలల ముందే రికార్డ్ సమయంలో ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. అందులో మొదటి విడతగా ఈరోజు ఒక 5 రిజర్వాయర్లని ప్రారంభించుకుంటా ఉన్నాం. మే 2017 కల్లా మొత్తం 46 రిజర్వాయర్స్ పూర్తవుతాయి. అదే రకంగా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా మొత్తం 56 రిజర్వాయర్స్ కూడా పూర్తవుతాయి. దాంతో ఒకవైపు రిజర్వాయర్లు, ఇంకోవైపు ఈ వాటర్ పైప్ లైన్ మొత్తం లే చేయడం, తద్వారా పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరంలో ఆశించిన స్థాయిలో సంతృప్తికర స్థాయి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వర్షాలు సమృద్ధిగా ఉంటే తప్పకుండా ఈ సంవత్సరాంతానికి డైలీ వాటర్ సప్లై ప్రతి రోజు కూడా హైదరాబాద్ మహానగరంలో చేస్తాం. ఈ 1900 కోట్ల రూపాయలతో 1800 కిలోమీటర్ల కొత్త పైప్ లైను, 56 రిజర్వాయర్లు పూర్తి కావడం ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకోవైపు ఏ ప్రాంతం నుంచి అయితే గతంలో మనకు మాంజిరా నుంచి నీళ్ళు అందేదో, ఈ మియాపూర్ కానీ ఈ ప్రాంతంలో కొంత ఈ పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతున్నాయో మాంజిరా సర్వీస్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వాటర్ సప్లై మనం ఉండాలన్న ఉద్దేశంతో ఒక కొత్త రింగ్ మెయిన్ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమానికి మొన్ననే శాంక్షన్ ఇచ్చినాము. అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుంది. తద్వారా హైదరాబాద్ నీటి అవసరాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ జనాభా 5 రెట్లు పెరిగినా, 5 టైమ్స్ పెరిగినా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో ఒక అతిపెద్ద రిజర్వాయర్, డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ 20 టీఎంసీ సామర్థ్యంతో షామీర్పేట్ దగ్గర ఉండే కేశవాపురంలో టేకప్ చేయబోతా ఉన్నాము. తొందరలోనే దానికి సంబంధించి కూడా టెండర్స్ పిలవబోతా ఉన్నాం. అయితే ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి సందర్భంగా ఒకటే, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఈరోజు కూడా డెఫిసిట్లో ఉంది. మనం సప్లై చేస్తున్న నీళ్ళల్లో 40% నీటికి మనకు ఆదాయం తిరిగి రావడం లేదు. దాన్ని కర్బ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రజలకి క్వాలిటీ వాటర్ సప్లై రావాలి, నాణ్యమైన నీటి సరఫరా జరగాలి అంటే మన బోర్డును మనమే కాపాడుకోవాలి. దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాము. 30 lakh హౌస్ హోల్డ్స్ ఉంటే 9.2 lakh కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మరి మిగతా వారు కూడా కనెక్షన్స్ తీసుకోవాలి. లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం అవసరమైతే మరొక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఆ నల్ల కనెక్షన్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.